ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రకాల అంశాలను మా ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ముందుకు పోతా ఉంది. ఒక్కటే ఏదో అంశానికి పరిమితం అయిపోయి కాదు. అసలు అన్నిటికంటే ఎక్కువ మమ్మల్ని ప్రశ్నిస్తున్న మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడిగే సందర్భంలో మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత కవిత గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఓటు అడిగేటువంటి హక్కును తీసుకోమని కోరుతా ఉన్నా. మీ పార్టీ నాయకురాలు చెప్తుంది మీ పార్టీ మొత్తంగా అవినీతి మయమైపోయిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి బై ఎలక్షన్ లో 10 సంవత్సరాల మీ అధికార పార్టీ, 2 సంవత్సరాల మా అధికార పార్టీ ఏం చేసిందో చర్చకు అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు. జూబ్లీహిల్స్ ప్రజలు, కంటోన్మెంట్ ప్రజలను ఉదాహరణ తీసుకొని అక్కడ కాంగ్రెస్ ను గెలిపించబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రజలకు విశ్వాసం కలిగిస్తా ఉన్నాం. 3 మంత్రులు 3 నెలలుగా ఆ నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించడం, భవిష్యత్తులో కూడా విశ్వాసం ఇస్తా ఉన్నాం. అక్కడ ప్రతి గల్లీ అక్కడ సమస్యలు పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది, ప్రభుత్వం మొత్తం క్యాబినెట్ది. ఆ యువకుడు శాసనసభ్యుడు గెలిపిండి ఆయన వెంట ఉండి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక బలహీన వర్గాల అభ్యర్థికి ఇస్తే ఒకవైపు అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఆశీర్వదిస్తుంటే క్యాండిడేట్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మరొక్కసారి ప్రజలను కోరుతా ఉన్నాం. అసలు వాస్తవంగా వీళ్ళు బాకీ కార్డు అనేది తీసుకొస్తారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి పుట్టే బిడ్డకు 2 లక్షల రూపాయల అప్పు కార్డు మేము మీకు ఇవ్వాలి. మీ ఇంటికి వస్తే మా ఇంట్లో 5 సభ్యులు 5 2 10 లక్షలు మాకు ఇచ్చినాక ఓటు అడగమని చెప్పి అడిగేటువంటి పరిస్థితుల్లో మేము ఇవ్వాలా. వాళ్ళ ఎజెండా మార్చి డైవర్షన్ పాలిటిక్స్ లో ఎక్కడికో తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నారు. మేము ఓన్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఎన్నిక అభివృద్ధి, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజల సంక్షేమం సంబంధించిన ఆలోచన మాట్లాడుతూ ఉన్నాం. 10 సంవత్సరాల నిర్లక్ష్యమైన ఈ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా తీసుకుపోవాలి, 10 ఏళ్లలో మీరు చేయలేంది 2 నెలల్లో ఏ విధంగా చేస్తా ఉన్నాం మేము చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకే తప్పకుండా నేను అడుగుతా ఉన్నా, ఆనరేబుల్ సెంట్రల్ మినిస్టర్, జూబ్లీహిల్స్ కూడా పార్లమెంటు సభ్యుడు, గతంలో కేంద్ర మంత్రిగా ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏం చేసిరని ఓట్లు అడుగుతున్నారు అని అడుగుతా ఉన్నా. మీరు టీఆర్ఎస్ కుమ్ముక్కై బల్లిక బకరాలాగా తీసుకొచ్చి ఆయన పెట్టి పాపం రామచంద్రరావు గారు చూస్తుంటే జాలి కలుగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా, యూసుఫ్ కూడా డివిజన్ అధ్యక్షుడా అని పార్టీలో మీకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీకి సరెండర్ పాలిటిక్స్ చేసినట్టుగా కనబడతా ఉంది. మీకు పైన నాయకత్వం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలో భాగంగా పోయినసారి పాపం పోటీ చేస్తే 20,000 చిల్లర వచ్చినట్టే. ఈసారి 10,000 కూడా వస్తాయా రావా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తం కావాలి. ఈ రెండు ఒకటే. ఇవాళ గెలిచే హైదరాబాద్ అభివృద్ధి, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఆకాంక్షించే అందరూ కూడా ఈ 2 పార్టీల అధికారంలో ఉండి ఈ నియోజకవర్గ నిర్లక్ష్యం, ఈ నియోజకవర్గ ప్రజల పట్ల అలక్ష్యం చేసింది కాబట్టే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గెలిపించే విధానంగా ముందుకు పోతా ఉన్నారు.